మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సృష్టి, చిన్నోడు వర్షి. తండ్రి ప్రేమ తక్కువేం కాదు. ఏది ఇక్కడ తండ్రి ప్రేమ గురించి ఏది ఇచ్చారు. ఇక్కడ అయితే భావి తరానికి భవ్య నగరం ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శరవేగంగా సన్నాహాలు. అయితే దేని గురించి ఇచ్చారంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అయితే తొందరగా అయితే డెవలప్ అవుతుంది, అలాగే కొత్త కొత్త బిల్డింగ్స్ అయితే కడుతున్నారైతే ఇచ్చారు ఇక్కడ. అయ్యో దేవుడా ఇదే యాతన. ఏది నిన్న వడ్లని అయితే కొన్ని ఆవులు అయితే తినేసాయి అనేది న్యూస్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ నిన్న అయితే చాలా వర్షం అయితే పడింది, ఇందువల్ల చాలా వరకు వడ్లు అయితే తడిసి ఖరాబ్ అయ్యాయి. BJP opposition brace for poll fate in 4 states and 1 union territory. Now, in our India, totally in 4 states and in 1 union territory, elections was done, and today there will be a counting of the voters. I am one of the bridge Bushan 6 victims, says Vinesh. This is about some case. Karimnagar robbers post a staff load jewelers Road crores. This is about yesterday there is a chore in Karimnagar, and also it was happened at 11 p.m. afternoon. స్పోర్ట్స్ పే ఛాంపియన్ సన్ రైజర్స్ కు చెక్. సుండగడ్డపై అనూహ్య పరాజయం. విజృంభించిన కోల్కతా బౌలర్లు. ఏదో నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో అయితే మన సింతగడ్డ హైదరాబాద్ లో అయితే మన ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోయింది. కోల్కతా బౌలర్లు అయితే విజృంభించారు. దీంట్లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్స్ తీసుకొని 36 రన్స్ అయితే ఇచ్చారు. మన ఎస్ఆర్హెచ్ అయితే 165 ఆల్అౌట్ అయితే అయ్యింది 19 ఓవర్స్ లోనే. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ అయితే 169 రన్స్ అయితే ఫేస్ చేసి విన్ అయ్యారు. గుజరాత్ హ్యాట్రిక్. పంజాబ్ పై విజయం. మెరిసిన హోల్డర్ రబాడా సుదర్శన్. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో ఇంకో మ్యాచ్ 2 మ్యాచ్లు అయితే జరిగాయి నిన్న. దీంట్లో గుజరాత్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో గుజరాత్ అయితే హ్యాట్రిక్ అయితే చేసింది గెలుపులో. అలాగే హోల్డర్ అయితే నిన్న 4 వికెట్స్ తీసుకొని 24 రన్స్ అయితే ఇచ్చాడు. హోల్డర్ రబాడా అలాగే సాయి సుదర్శన్ అయితే 57 రన్స్ అయితే చేశాడు. ఇప్పుడు బిజినెస్ పేజ్. స్థిరీకరణ దిశగా సూచీలు. అమెరికా ఇరాన్ పరిణామాలు కీలకం. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ పైన అయితే ఈ అమెరికా ఇరాన్ యుద్ధ కొన్ని పరిణామాలు అయితే మన పైన అయితే ఉంటాయనేది ఇచ్చారు. అలాగే ఐటీ టెలికాం షేర్లకు అయితే ఇప్పుడు సానుకూలత అనేది ఇచ్చారు ఇక్కడ. Most online betting handles operating from abroad. Cops. This is about the cops was saying that mostly these betting apps and also the illegal activities was handling and operating from the abroad. Around 427 handlers was identified for the cops. Wanted a troubleshooters with finger on the pulse. It was told by our Chief Minister Revanth Reddy. ఇంట్లోనే బబుల్ మెషిన్. అయితే ఇక్కడ బబుల్ మెషిన్ గురించి ఇచ్చారు ఇక్కడ. పెట్ తో స్నేహం. ఏదో పెట్ డాగ్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. భావి తరానికి భవ్య నగరం. ఏదో ఫస్ట్ పేజ్ వచ్చింది, ఇక్కడ కూడా అయితే వచ్చింది. నగల దుకాణంలో కాల్పుల కలకలం. ఏదో నిన్న కరీంనగర్ లో అయితే ఒక పెద్ద అటాక్ అయితే జరిగింది. కొందరు దొంగలు అయితే అటాక్ చేశారు గోల్డ్ షాప్ లో అయితే. Bride for medical cert scam. This is about the public servants also named in
CBS affair means this is about public servants means it is also in private in secondary sector there will be a public sector. In this they serve the people, and for this and the medicines also it will come species that risk from grazing forest fires. There is some different types of plants in forest, but because of the heat waves in forest they are dying, and it is a rare species. For that government officials move HC over sir treat two jobs. This is about the sir special intensive revision. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్ ప్రగతికి సృజనాత్మకత పెట్టుబడి. ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరెంజ్ ఎకనామీ అనే పదాన్ని ప్రయోగించారు. అప్పటి నుంచి దానిపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. ఆరెంజ్ ఎకనామీ అంటే సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, సృజనాత్మకతల మేటి సమ్మేళనం. చలనచిత్రం, సంగీతం, గేమింగ్, డిజైన్, ఫ్యాషన్, ప్రదర్శన కళలు, డిజిటల్ కంటెంట్ వ్యవస్థ వంటి వాటన్నింటిని కలిపి సృజనాత్మక సాంస్కృతిక పరిశ్రమలుగా పరిగణిస్తారు. ఏది ఆర్టికల్ దేని గురించి అంటే ఇక్కడ ఆరెంజ్ ఎకనామీ గురించి ఇచ్చారు. ఇప్పుడు ఈ ఏడాది బడ్జెట్ లో అయితే మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ఒక ఆరెంజ్ ఎకనామీ అనే పదాన్ని అయితే ప్రయోగించారు. దీంట్లో అప్పటి నుంచి అయితే అసలు ఆరెంజ్ ఎకనామీ అంటే ఏంటి అనేది చాలా మందికి అయితే ఇంట్రెస్ట్ పెరిగింది. దీంట్లో ఆరెంజ్ ఎకనామీ అంటే సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, సృజనాత్మకతల మేటి సమ్మేళనం. అలాగే చలనచిత్రం, సంగీతం, గేమింగ్, డిజైన్, ఫ్యాషన్, ప్రదర్శన వంటి కళలు కూడా అయితే ఈ డిజిటల్ ఆరెంజ్ ఎకానమీలో అయితే ఒక పార్క్ అయితే ఉంటాయి అనేది ఇచ్చారు ఇక్కడ. వీటిపైన కొన్ని కంపెనీస్ అయితే ఉంటాయి కదా, వాటిపైన కూడా అయితే కొంచెం బడ్జెట్ లాగైతే పెట్టారు మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. అందించాల్సిన సాయం ఇది దేశానికి ప్రయోజనాలెన్నో. దాని గురించి ఆర్టికల్ ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ science page. The way Earth's surface moves has bigger climate impact than previously thought. This is about recently the climate department was released a photo in worldwide, and in this it showed about Earth and also different countries also. In this now it is summer season, and which country in which country the carbon dioxide level was more, and also in which country there is cool. It was given by IMD, Indian Meteorological Department. సాహితీ సంస్కృత రాయవారి పుట్టింది కేరళలో. మాతృభాష ఏమో తమిళం, కానీ ఉద్యోగ నిమిత్తం విశాఖకు వచ్చిన ఎల్ఆర్ స్వామి తెలుగు నేర్చుకొని కథలు రాశారు. మలయాళం, తమిళం, తెలుగు రచనల అనువాదంలోనూ ప్రసిద్ధి పొందారు. సాహిత్యానికి ఎనలేని సేవలందించిన ఆయన ఇటీవల కీర్తిశేషులయ్యారు. అయితే ఆర్టికల్ దేని గురించి అంటే ఇక్కడ ఎల్ఆర్ స్వామి గారి గురించి అయితే ఇచ్చారు. ఈయన అయితే పుట్టింది కేరళలో, వాళ్ళ మాతృభాష తమిళం, కానీ అయితే ఉద్యోగం కోసం ఆయన విశాఖకి అయితే వచ్చి ఆయన తెలుగు అయితే నేర్చుకున్నాడు. అలాగే తెలుగులో కొన్ని కథలు కూడా అయితే రాశాడు. మలయాళం, తమిళం, తెలుగు రచనలు అయితే ఈయన ఎన్నో అయితే రాశాడు. అలాగే
ఇచ్చారు ఇక్కడ. అలుపెరగని అనువాదకుడు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. అనువాదకుడు అంటే ట్రాన్స్లేటర్. అయితే అనువాదకుడు అంటే ట్రాన్స్లేటర్, అంటే ఇప్పుడు వేరే భాషల్లో నుంచి కూడా అయితే వేరే భాషలో ఉండే వాటిని కూడా అయితే మళ్ళీ వేరే లాంగ్వేజ్ లోకి మార్చడం అనేది ఇచ్చారు ఇక్కడ. సాహిత్య అకాడమీ పురస్కారం గ్రహీత. ఏదో తెలుగు సాహిత్య అకాడమీ అనేది ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది. ఇది ఎవరైతే గొప్ప రచయితలు కవిత్వాలు ఎవరైతే చెప్తారో వాళ్ళకైతే ఈ తెలుగు సాహిత్య అకాడమీ పురస్కారం అయితే ఇస్తారు. అయితే హైదరాబాద్ లో అయితే ఉంటుంది, దాని గురించి అయితే ఇచ్చారు. ఈయన అయితే దాన్ని అయితే గెలుచుకున్నారు. The Times of Business page. Tata Trust to review directors for Tata Sons on May 8. This is about the Tata. This is a iron and steel company, and also it was famous for the worldwide. And in this, that Tata Trust was going to review their director in this on May 8th. Poll results, earnings to drive markets this week. Now today poll result means elections results was going on in 4 states and 1 union territory, and for this which party can gain their power, and also it may use for the earning of the money. Air India CEO race narrows to 4 names. Final call likely this week. This is about the CEO, Air India CEO, and they selected 4 names, and in 4 names there will be 1 member going to be selected. ఇప్పుడు వస్తుంది ర్యాపిడ్ ఇన్స్టా పోస్ట్ ఆంట్రప్రెన్యూర్ ని చేసింది. అయితే ఇక్కడ శ్రేయ నాయర్ గురించి అయితే ఇచ్చారు. ఈమె అయితే ఒక ఇన్స్టా పోస్ట్ ద్వారా ఆంట్రప్రెన్యూర్ అయితే అయ్యింది. ఆంటర్ప్రెన్యూర్ అయితే అయ్యింది అనేది ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు సినిమా పేజ్. వినిపిస్తారా కొత్త కబురు. అయితే ఎన్టీఆర్, రవితేజ అలాగే ఇంకొందరు హీరోస్ అయితే కొత్త మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయని ఇచ్చారు ఈ సమ్మర్ లో. On sports page, reality check for Sunrisers. Yesterday match between Sunrisers and Kolkata. Sunrisers was lost their match. Will MI allow Bumrah the rest he badly needs? This is about in this IPL season. Bumrah took only 2 wickets in overall 9 matches. సముద్రం లోతుల్లో గిన్నిస్ వేట. అయితే కొందరు డైవర్స్ అయితే ఏం చేశారంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే సంపాదించాలని వాళ్ళైతే ఒక బ్రిడ్జ్ ఒకరిపైన ఒకరు అయితే నిల్చొని ఒక వరల్డ్ రికార్డ్ అయితే తయారు చేశారు. అది కూడా అండర్ వాటర్ లో. ఏం ఎండలు బ్రదలు. MI LAG fight to stay off the bottom. This is about today match between MI and LAG. These 2 teams are down of the points table. ఇప్పుడు చదువు పేజ్. యూనియన్ బ్యాంకులో అప్రెంటిస్ అవుతారా. అయితే ఇక్కడ యూనియన్ బ్యాంక్ లో అయితే అప్రెంటిస్ అవుతారా అనేది ఇచ్చారు ఇక్కడ. ఏం కోర్సు. అయితే ఇప్పుడు బ్యాంక్ లో అయితే ట్రైనింగ్ లాగా ఈ అప్రెంటిస్షిప్ అంటే ఎక్స్పీరియన్స్ కోసం. ఐఐఎం ముంబైలో బిఎస్ కోర్సు. అయితే ఇప్పుడు ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇప్పుడు దీంట్లో అయితే బిఎస్ కోర్స్ అయితే యాడ్ చేస్తున్నారు ముంబైలో అనేది ఇచ్చారు ఇక్కడ. ఈనాడు ముఖ్యాంశాలు రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.